హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి స్నేహగీతి అనేటువంటిది ఈ పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ 6వ తరగతి చూస్తూ ఉన్నాము. డాక్టర్ దాశరథి గారు రచించినటువంటి ఈ పద్యములో మనం వచ్చేసి ప్రశ్నలు జవాబులు చూడబోతున్నాం. వినండి, సంభాషించండి, స్నేహాన్ని గురించి చర్చించండి. ఇక్కడ స్నేహాన్ని గురించి చర్చించండి. స్నేహము అనేది రక్త సంబంధం లేకపోయినా మనమే ఎంచుకునేటువంటి ఒక గొప్ప బంధము. స్నేహము గురించి కొన్ని ముఖ్య విషయాలు. స్నేహం యొక్క గొప్పతనము. ప్రతి బంధములోనూ ఏదో ఒక ఆశ అనేటువంటి ఉంటుంది, కానీ నిజమైనటువంటి స్నేహంలో కేవలము ఒకరిపై ఒకరికి నమ్మకం అనేటువంటిది ఉండేటువంటి నమ్మకము, గౌరవం మాత్రమే ఉంటాయి. కష్టాల్లో ఉన్నప్పుడు వెన్నుతట్టి ప్రోత్సహించేవాడు స్నేహితుడు ఉంటే ఎలాంటి సమస్యనైనా ఎదుర్కోవచ్చు. కృష్ణుడు కుచేలుడి యొక్క వీరి స్నేహాన్ని గురించి సంభాషించండి. ఇక్కడ పదజాలము గురించి తెలుసుకుందాము, అర్థాలు తెలుసుకుందాం. ముందు తైలము చమురు లేదా నూనె, వెలిగేటి అని అర్థము, మలుపు ఆర్పు, రోషము కోపము, ఓర్చిన సహించిన, అర్పించు ఇచ్చు, కాచినవాడు కాపాడినవాడు, దోస్తి స్నేహము, కళ్ళు తలకెక్కితే మిక్కిలి గర్వించిన, దింపేది తగ్గించేది, లోపాలు తప్పులు. మనము కృష్ణుడు కుచేలుని యొక్క స్నేహాన్ని గురించి వర్ణించండి అనేటువంటి తెలుసుకుందాము. కృష్ణుడు కుచేలుని యొక్క స్నేహము మాత్రమే కాదు, అది భక్తిని మరియు నిస్వార్థానికి నిదర్శనము. వీరిద్దరూ బాల్యంలో సందీపుని ఆశ్రమములో మహర్షి దగ్గర విద్యను అభ్యసించారు. కృష్ణుడు రాజవంశీయుడైనప్పటికీ పేద బ్రాహ్మణుడైనటువంటి కుచేలునితో కలిసిమెలిసి ఉండేవారు. కృష్ణుడు ద్వారకకు రాజు అయినాడనమాట. కుచేలుడు కఠిన పేదరికంలో ఉండిపోయాడు, కానీ వారి మనసుల మధ్య దూరం అనేటువంటి పెరగలేదు. భార్య కోరిక మేరకు కుచేలుడు కృష్ణుని చూడడానికి ద్వారకకు వెళ్తాడు. తన వద్ద ఉన్నటువంటి చిరిగినటువంటి వస్త్రంతో కొన్నింటిని అటుకులను మూటగట్టుకుని కృష్ణునికి ఇవ్వడానికి పోతాడు. కృష్ణుడు దాన్ని అమృతముగా ఆరగించి తన స్నేహితుడిపై ఉన్నటువంటి ప్రేమను చాటుకుంటాడు. తిరిగి తన గ్రామానికి వెళ్ళేసరికి తన గుడిసెను మహల్ భవంతిగా మార్చి సకల సంపదలను ప్రసాదిస్తాడు శ్రీకృష్ణుడు. ఈ స్నేహము నుండి మనం నేర్చుకోవలసింది ఏమిటంటే, నిజమైనటువంటి స్నేహానికి ఆస్తిపాస్తులు హోదాలు అడ్డురావు. తన స్నేహితుడు కష్టాల్లో ఉన్నాడని గ్రహించి అడగకుండానే తాను సహాయం చేసినటువంటి కృష్ణుడు చాలా గొప్పవాడు. అలాంటి స్నేహము అనేది అందరికీ ఉండాలి. ఇక్కడ చదవండి, ఆలోచించండి, క్రింది వాక్యాలు చదివి అంగీకరించండి. ఇక్కడ వాక్యాలు ఇవ్వడం జరిగింది. ఈ 5 వాక్యాలని మనము చూద్దాము. తైలం లేకుండా దీపం వెలుగును. తైలం లేకుండా దీపం ఎలా వెలుగుతుంది? వ్యతిరేకిస్తాను. స్నేహానికి ఆడామగ భేదం అనేటువంటిది లేదు, అంగీకరిస్తాను. తర్వాత వచ్చేసి స్నేహితునికి అవసరం వచ్చినప్పుడు సహాయపడాలి, అంగీకరిస్తాను. స్నేహానికి గొప్ప బీద అనేటువంటి తారతమ్యము చూడాలి, తప్పు, వ్యతిరేకిస్తాను. తర్వాత వచ్చేసి సుఖాన్ని దుఃఖాన్ని పంచుకునేవాడే నిజమైనటువంటి మిత్రుడు, అంగీకరిస్తాను. ఇక్కడ సమాధానాలు అనేటువంటి రాయండి. నిజమైనటువంటి దీపము ఏది? ఇక్కడ ప్రశ్నలు అడగడం జరిగింది. నిజమైనటువంటి దీపం ఏది? తైలాలు లేకుండా వెలిగేటి దీపము, విద్యుత్తు లేకుండా వెలిగేటి దీపము, హృదయాలలో ఎప్పుడు నిలిచేటి దీపము నిజమైనటువంటి దీపము, మా స్నేహ దీపము. వేటిని వదిలితే స్నేహం అనేటువంటి ఏర్పడుతుంది? వర్ణాలు వేషాలు వదిలితే స్నేహం అనేటువంటిది ఏర్పడుతుంది. వేషాలు రోషాలు మానితే స్నేహము, ప్రాణాలను అర్పించగలిగితే స్నేహం అనేటువంటిది ఏర్పడుతుంది. స్నేహాన్ని ఎలా ఏర్పరచుకోవచ్చు? నిరుపేద అయినా సరే, అందచందాలు ఉన్నా లేకుంటేనైనా నిన్ను కాచిన వాడే నిజమైనటువంటి స్నేహము ఏర్పడుతుంది. నేస్తము చేసేటువంటి పనులు ఏవి? మనము దారి తప్పినప్పుడు మనలోని లోపాలను అంటే చీకటిని దారి చూపేది నేస్తము. కళ్ళు తలకెక్కినప్పుడు అంటే అహంకారంతో ప్రవర్తించినప్పుడు దాన్ని దింపేది నేస్తము. మనలో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపించేది నేస్తము. నిజమైన మనిషిగా మనల్ని మార్చేది నేస్తము. ఇక్కడ పాఠ్యాంశాన్ని శ్రద్ధగా చదివి మిత్రుల సాయంతో పద్యములోని ప్రాసపదాలను రాయండి. వెలిగేటి నిలిచేటి అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రాసపదాలని మనము తెలుసుకొని రాద్దాం. ఇక్కడ దీపము, పాపము, వేషాలు, రోషాలు, వర్ణాలు, వర్గాలు, లోకాన, తూకాన, చూపేది, దింపేది, తెలిపేది, నిలిపేది, మలిపేది అనేటువంటి ఇక్కడ ప్రాసపదాలని మనం తెలుసుకున్నాము ఈ యొక్క పద్యములో. ఖాళీలను పూరించండి. మనసులో దీపము మలిపితే పాపము, దోస్తిని మించినది లేదు లోకాన, నిజమైన మనిషిగా నిలిపేది నేస్తము. ఇక్కడ భాషా అవగాహన సొంత వాక్యాల్లో ఉపయోగించండి.
ప్రాణాలను అర్పించుట. మన దేశం కోసము ఎంతోమంది నాయకులు ప్రాణాలను అర్పించారు. కళ్ళు తలకెక్కుట. కొంతమందికి ధనం బాగా రాగానే కళ్ళు తలకెక్కుతాయి. అప్పుడు వారు ఇతరులను మనుషులుగా కూడా గౌరవించారు. దారి చూపు. గురువులు తన శిష్యులకు ఎప్పుడు ఉన్నతమైనటువంటి లక్ష్యాల వైపు దారి చూపుతారు. క్రింది అర్థానికి సరిపడే గేమ్లోని పంక్తులను తెలపండి. రత్నాల కంటే విలువైనది స్నేహము. రత్నాల కంటే అది మిన్నతు కానా. ఇక్కడ గర్వం తర్వాత వచ్చేసి మనస్సులోని గర్వం తలకెక్కితే తొలగించేవాడు మిత్రుడు. కళ్ళు తలకెక్కితే దింపేది నేస్తము. మనసులోని స్నేహ దీపాన్ని ఆర్పితే పాపము. మనసులో దీపం మలిపితే పాపము. సకర్మక అకర్మక క్రియ వాక్యాలను గుర్తించండి. స్నేహదీపాన్ని వెలిగించండి అనేటువంటిది సకర్మక క్రియ. నిజమైన నేస్తము రక్షిస్తాడు అనేటువంటిది సకర్మక క్రియ. నేస్తము చీకటిలో దారి చూపుతుంది సకర్మక క్రియలోనే ఉన్నది. ఇక్కడ సృజనాత్మకమైనటువంటిది దీపం మీద గేయం రాయండి. కాంతినిచ్చేది దీపము, దోవ చూపేది మనలోని చీకటిని తొలగించేది దీపము. ఇక్కడ సామెత తెలుసుకుందాము, ఉపయోగిద్దాము. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనేటువంటి సామెతను సమయపాలనను గురించి తెలియజేయుచున్నది. ఇక్కడ సమయాన్ని వృధా చేయకుండా సకాలంలో పనులు పూర్తి చేయాలని ఈ సామెతకు అర్థము. సరే, కొన్ని సామెతలను మీరు అర్థాలను తెలుసుకొని మీరు రాయండి. తర్వాత క్రింది అంశాల ఆధారముగా కథను పూర్తి చేయండి. ఇక్కడ కింద మీకు అవన్నీ ఇవ్వడం జరిగింది, ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఉపయోగించి మీరు ఇక్కడ అందంగా వీటిని పూర్తి చేయండి. ఒక అడవిలో కాకి, జింక స్నేహంగా ఉండేవి. ఒకనాడు రైతు తన పొలాన్ని పాడు చేస్తున్నటువంటి జింక కోసము వలను వేసి ఉంచాడు. జింక ఆ వలలో చిక్కుకుంది. కాకి జింక కొరకు వెతుకుతూ అడవి అంతా తిరుగుతుంది. కాకి వలలో చిక్కినటువంటి జింకను చూసి దానికి ఒక రహస్యం అనేటువంటి చెప్పింది. రైతు వచ్చినప్పుడు నీవు చచ్చిపోయినట్లుగా పడి ఉండు, అతను వల తీయగానే నేను కావు కావు అని అరుస్తాను, అది వినగానే నీవు పారిపో అంది. జింక అలాగనే చేసింది. కాకి సాయంతో పొలము నుంచి బయటపడింది. తర్వాత క్రింది పదాలను విడదీసి రాయండి. అవమానమేలా, అవమానము ప్లస్ ఎలా. అనుమానమేలా, అనుమానము ప్లస్ ఎలా. ఈ యొక్క వాటి గురించి మనము లెసన్లో తెలుసుకున్నాము.